What the hell is happening here? A part enti? Please play. What is all this old style paata chintika pachadi? Show them something new. మా తెలుగు తల్లికి 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 మల్లెపూ దండ తల్లికి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. Sorry. Please carry on, baby. Boys, let's move. Stupid idiot. Rascal. పిచ్చిగా ఉందా? ఆడపిల్లలంటే ఏమనుకున్నావు? నువ్వేదో పెద్ద మనిషిలా ఉన్నావని మాట్లాడుతుంటే అదే అలుసుగా తీసుకుని బిహేవ్ చేస్తున్నావే. చూడు, చెప్పు తీసుకుని కొట్టానంటే నీ పెళ్ళైన తర్వాత నీ పెళ్ళాన్ని చూసిన ప్రతి నిమిషం అదే నీకు గుర్తొస్తుంది. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. క్రాంతి, క్రాంతి, 1 second. ఎక్స్క్యూజ్ మీ. క్రాంతి, ఐఎమ్ సారీ. నేను తిట్టింది నిన్ను కాదు, ఆ వెధవల్ని. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కాలేదు. డైరెక్ట్ గా ఏమీ అనలేను. ఇందాక నాకు చిన్న ఛాన్స్ దొరికింది, అందుకే నిన్ను అడ్డం పెట్టుకుని. నువ్వు డ్రామా బానే ఆడావు గానీ ఏ ఆడపిల్లైనా వాళ్ళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తుంది. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్. అమ్మాయి శాంతి, శాంతి, ఏమిటంటే మీ నాన్నకి ట్రంకాలు వచ్చిందమ్మా. వీళ్ళ నాన్న చెప్పు. ఎస్ సార్. చెప్పండి సార్. వెంకట్రావు నువ్వా? అబ్బా, అంత గుండి పట్టుకున్నంత ఆనందంగా ఉందిరా. ఏమిటి, నా విషయం ఓకే అయిపోయిందా? ఏమిటి, అదేమిటిరా, నేను రిటైర్ అయిపోయాను కదా. 3.5 సంవత్సరాలు అయింది. హలో హలో, చెప్పరా. మిమ్మల్ని కదమ్మా. ఏం కావాలి? ఇది ఫైర్ స్టేషన్ కాదమ్మా, పోలీస్ స్టేషన్. కాదమ్మా, కాదు. అబే, నీ లైన్లోకి నే రాలేదమ్మా, నా లైన్లోకే నువ్వు వచ్చావు. పెట్టేయి తల్లి. ఏమిటి, నే పెట్టేయాలే? ఇప్పుడు పెట్టేస్తే నా జీవిత కాలంలో మళ్ళీ లైన్ దొరకదమ్మా. చల్లటి నట్టింటో కూర్చుండేదని చెబుతున్నాను. పెట్టేయి, పెట్టేయి, పెట్టేయి. హలో 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 హలో. ఏమిటన్నయ్యా? ఏమిటేమిటమ్మా, ఇదంతా నా కర్మ, నా కర్మ. ఇదిగో నలుగురు కూర్చునే ఈ సోఫాలో కూర్చుని చెబుతున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేను కానిస్టేబుల్ గా 3.5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయాను. అప్పుడు నేను పెట్టుకున్న పెన్షన్ కాగితాలు ఇప్పటికీ శాంక్షన్ కాలేదు. ఇప్పుడే అందిన శుభవార్త ఏమిటంటే నాకు పెన్షన్ ఇవ్వరట. నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నానట. అదేమిటన్నయ్యా, మీరు రిటైర్ అయిపోయారుగా? ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మా డిపార్ట్మెంట్ కి తెలుసు. కానీ నేను రిటైర్ అయినట్టు కాగితాలు వారికి ఇంకా అందలేదుట. అందుచేత నేనింకా ఉద్యోగం చేస్తూనే ఉన్నానట. నాకు పెన్షన్ ఇవ్వము అన్నారు. ఏంటి, మీరింకా సర్వీస్ లో కంటిన్యూ అవుతున్నారా? అదే అంటున్నారు. అయితే ఓ పని చేయండి, ఏమిటి? ఈ 3.5 సంవత్సరాలకి జీతం అడగండి. ఈ ఆలోచన ఏదో బాగుందయ్యో. ఏ, మీకు తట్టలేదా? నలుగురిని నాకు చూపించే ఈ జోడు పట్టుకు చెబుతున్నాను. కానిస్టేబుల్ బుర్ర కదా, స్టేషన్ దాటిపోదు. హలో, చెప్పరా. నువ్వేనా తల్లి? చూడు, నీకు ఫైర్ స్టేషన్ నంబర్ దొరికే లోపు మొత్తం తగలటి బూడిదైపోతుంది. నడిచెళ్ళి చెప్పు, కిటికీలైనా మిగులుతాయి. అంకుల్ పెట్టండి. నమస్కారం సార్. సార్, సారా బాటలు టెండర్లు వేయడానికి రేపే ఆఖరి రోజు సార్.
చెప్పానుగా కలెక్టర్లందరితో మాట్లాడమని. కలెక్టర్ తోటి కూడా మాట్లాడానండి. వాళ్ళు సీల్ కవర్లు ఓపెన్ చేసి మనతో సహకరించారండి. ఇదిగోనండి, మీరు ఏ జిల్లాకి ఎవరిని వేయమంటే ఆ జిల్లాకి వాళ్ళు వేస్తారు. కానీ ఒక్క కలెక్టర్ మాత్రం. ఏ జిల్లా కలెక్టర్? తమ జిల్లా కలెక్టరేనండి. ఎందుకని? షీల్డ్ కవర్స్ ముందుగా విప్పి చూడడం వేధోపని అన్నాడు సార్. నేను చెప్పానని చెప్పావా? చెప్పాను సార్. వాడేవాడు అన్నాడు సార్. అంటే నువ్వేమన్నావు? పెద్ద గోండా అన్నాను సార్. దానికి వాడేమన్నాడు? గోండా అయితే కాళ్ళు చేతులు వెనకొట్టి లోపల పడేస్తా అన్నాడు సార్. ఏమన్నాడు? కాళ్ళు చేతులు కట్టి బొక్కలో పడేస్తా అన్నాడు సార్. అదేంటి సార్, అన్నది వాడొచ్చి నన్ను కొడతానేంటి సార్? అన్నందుకు కాదు, నువ్వు మహా ఆనందంగా చెప్తున్నాను. సీఎంకు ఫోన్ చేయి. బాధ్యత గల ఉద్యోగం అంటే మేం బాధ్యత తెలియని వాళ్ళం అంటావా? మీ బాధ్యత మీ కుర్చీ నిలబెట్టుకోవడం వరకే. అయితే చేయనంటావు? టెండర్లే కాదు, ఏ విషయమైనా సరే ప్రజలకు వ్యతిరేకమైన పని, అన్యాయమైన పని ఏది చేయను. ఐ సీ. ప్రజల పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉన్న నిన్ను జిల్లా కలెక్టర్గా ఇక్కడే ఉంచటం కంటే గిరిజన సంక్షేమ పథకాలకు స్పెషల్ ఆఫీసరుగా శ్రీకాకుళం అడవులకు బదిలీ చేస్తున్నాను. సార్, ఎస్, యు కెన్ గో. Romeo and Juliet is considered as the greatest love story in English literature. The intensity of their love is presented in... Just a minute. What is time now? ఏ నీ వాచి పనిచేయటం లేదా? Shut up. My class begins at 10. Now the time is 10:30. Late comers are not allowed in my class. నిజంగా నా గురు. Shut up and get lost. Sorry, huh? Carry on. Come on, let's move. సార్, వాళ్ళని పిలవండి సార్. What do you mean? మీరు కొత్తగా వచ్చారు, వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్. ఏ తల తీసి మొలేస్తారా? అవును సార్, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఈ కాలేజీ వాళ్ళ సొంతం. కాలేజీ వాళ్ళ సొంతం కావచ్చు, కానీ ఈ క్లాస్ నా సొంతం. మైండ్ యువర్ బిజినెస్. నమస్తే సార్. నమస్తే గురు. నమస్తే అన్నా. ఆ క్లాస్ నీ సొంతం అయితే ఈ కారిడార్ మా సొంతం, మిస్టర్. ఐఎమ్ సారీ మిస్టర్ రావు, జరగకూడదు జరిగిపోయింది. మళ్ళీ ఇలాంటి జరగకుండా మీరు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్. యాక్షన్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. మళ్ళీ ఇలా జరగకుండా మేనేజ్మెంట్ మిమ్మల్ని డిస్మిస్ చేసింది. అయ్యా, బస్ రూట్లు ప్రైవేట్ చేయడానికి అయ్యగారు చెప్పిన మాట ప్రకారం గుంటూరు జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను. విశాఖ జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను. తూర్పుగోదావరి జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను. కృష్ణా జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను. కృష్ణా జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను. ఏ జిల్లా అని చెప్పారు? కృష్ణా జిల్లా. నువ్వు? కృష్ణా జిల్లా. ఏంటి ఒకే జిల్లా ఇద్దరా? అయ్యగారితో చెప్పండి సార్, సుబ్బరాయ చౌదరి చెప్పాడని. అయ్యగారితో చెప్పండి సార్, రంగయ్య నాయుడు చెప్పాడని. చూడండి, ఇద్దరు చెరువు పెట్టే తీసుకొచ్చి కమ్యూనిటీ ఫీలింగ్ చేస్తున్నారు. అప్పుడు అయ్యగారు ఏం చేస్తారో తెలుసా? వేరే కమ్యూనిటీకి ఇచ్చేస్తారు. రామ్కోటి, నీకే జిల్లా. ఏ రామ్కోటి, బస్ బాబు రూట్లు ప్రైవేట్ చేయడానికి డాడీ నిర్ణయం తీసుకున్నారట. తీసుకున్నారు బాబు. కృష్ణా జిల్లా మీకు ఇచ్చాయి. కృష్ణా జిల్లా నాదండి అయ్యా. కృష్ణా జిల్లా నాదండి నాది నాది అని కొట్టుకోకండి. మిగిలితే ఏదో జిల్లా ఇస్తాం. చంద్రబాబు గారు చెప్పిన జిల్లా ఇవ్వకపోతే అసలు జిల్లా ఏ ఉండదు. కమాన్. అమ్మా, సీఎంతో చెప్పు, మీటింగ్ పెట్టించు. అలాగే సార్. బిల్లాబాయ్, బస్సు రూట్లన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏమిటి ఇంత హఠాత్తుగా? అయ్యగారు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. దేనికట? దేనికేముంది, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిపోయినాయి. అయినా కూడా అయ్యగారు మనుషులు ఇంకా మిగిలిపోయారు. తల్ల జిల్లా తల్ల బస్సు రూట్ ఇచ్చేస్తే సరిపోతుందని అయ్యగారు అనుకున్నారు. ఇది పాలసీ మ్యాటర్ కదా. అయ్యగారే పాలసీ. కేబినెట్ మీటింగ్ పెట్టి
కేబినెట్ అయ్యగారు అయ్యగారే కేబినెట్ అని చెప్తున్నాను నీకు. అయినా దీనికి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా ప్రజల రియాక్షన్ అయ్యగారు రియాక్షన్ అంతగా రియాక్షన్ ఏమైనా వచ్చిందనుకో అది ఆయన చూసుకుంటారు. నీకెందుకు నాకెందుకు? దీని వల్ల వచ్చే సాధక బాధకాలు కష్ట నష్టాలు ఆలోచించి చేయడం మంచిది. ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఎందుకయ్యా? ఇంకో బ్రెయిన్ ఉండగా ఆలోచించడానికి. నువ్వు మీటింగ్ వచ్చే